ఏవండోయ్, అదొక అందమైన అటవీ ప్రాంతం. ఆ అడవిలో అందమైన ఓ చెరువు. ఆ చెరువుని ఆనుకుని ఉన్న దట్టమైన గుట్టల్లో, పచ్చని ప్రకృతిలో, పక్షుల కిలకిలారావాల మధ్య, పూల సుగంధాల గాలి గంధాల మధ్య పరమాత్ముడు, అదేనండి, రాజులకే రాజు అయిన ఆ రాజరాజేశ్వరుడు అక్కడి ప్రకృతి అందాలకు, అక్కడి ప్రశాంత వాతావరణానికి పరవశించిపోయి తన నెత్తిన నీళ్లు పోయించుకుని మన నెత్తిన పాలు పొయ్యడానికి రాజరాజేశ్వరుడుగా కొలువు తీరి ఉన్నాడండి. ఈయనేనండి రాజరాజేశ్వరుడు. చూశారు కదా, ఈ విధంగా లింగ రూపంలో ఈయన కొలువు తీరి ఉన్నాడనమాట ఇక్కడ. ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడుంది, ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి, పాకాల అభయారణ్యంలో పాకాల చెరువు, గుండం చెరువు, ఈ రెండు చెరువుల మధ్యలో ఈ దేవాలయం ఉందండి. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఓరుగల్లు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాపరుద్రుడు రాతితో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడే విధంగా ఈ రాజరాజేశ్వర దేవాలయాన్ని నిర్మించాడంటండి. అలా నిర్మించడం మాత్రమే కాకుండా ఒక భారీ శివలింగాన్ని కూడా ఆయన ఇక్కడ ప్రతిష్ఠించారంట. ఇంకా శివలింగానికి ఎదురుగా అందమైన నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసి శిలాశాసనాన్ని కూడా చెక్కించారంటండి. ఇంకా ఇక్కడ గుండం చెరువుని కూడా ఈయన తవ్వించారనమాట. మరి గుండం చెరువు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, 7 మంచాల నులక వేసినా సరే దాని లోతు మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదంటండి. అంత గొప్ప చెరువు అన్నమాట గుండం చెరువు. కాకతీయుల కాలంలో ఈ దేవాలయంలో ఎంతో వైభవంగా పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉండేవంటండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించేటటువంటి గిరిజనులు, గిరిజనేతరులు వీళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి ఎంతో ఘనంగా పూజలు అవి చేసేవారంటండి. ముఖ్యంగా శివరాత్రి వచ్చిందంటే ఇక్కడ గొప్పగా ఉత్సవాలు జరిగేవంట. అయితే ఈ గిరిజనుల్లో ఒక భక్తురాలు పేరు ఏంటంటే రామక్కండి. ఈవిడ గొప్ప శివభక్తురాలు అనమాట. రాముడికి శబరి ఎలాంటిదో ఈ శివుడికి ఈ రామక్క కూడా అలాంటిదేనండి. ఈవిడ గట్టి అనేటటువంటి ఇంటి వంశస్థుల ఆడబిడ్డ అంటండి. ఈవిడ ప్రతిరోజు గుండం చెరువులో చక్కగా స్నానం చేసి శివుడికి రోజు పూజలు చేసేదంటండి. ఇంకా ఆ చెరువులో ఒక వెండి గుడి ఉండేదట. అందులో బంగారు ఆభరణాలు ఉండేవంటండి. రామక్క వంశీయులందరూ కూడా పేరంటాలకు వెళ్ళేటప్పుడు రామక్క దగ్గరికి వెళ్ళి నగలు కావాలి అని అడిగేవారంట. ఆవిడ చెరువు లోపలికి వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చి వారికి ఇచ్చేదంటండి. వారు వాటిని ఉపయోగించుకుని తిరిగి ఇచ్చే ముందు ఒక ఇత్తడి తాంబూలంలో పెట్టి నీటిని వదిలేవారంట. ఆ విధంగా రామక్క శివభక్తురాలుగా గొప్ప పేరు పొందిందండి అక్కడ. అయితే ఒకసారి కొంతమంది స్వార్థపరులు ఆవిడ దగ్గర నగలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఆమెను దుర్భాషలు ఆడారంటండి. దాంతో రామక్కకి చాలా కోపం వచ్చి, మానవులు నీతివంతులు కాదు, స్వార్థపరులు, మీరు రాళ్లుగా మారిపోండి అని శపించిందంట. ఆ విధంగా వాళ్ళు రాళ్లుగా మారిపోయారంటండి. నేటికి గుండం చెరువులో స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు ఎద్దు చర్మం కట్టుకుని స్నానం చేసే అలవాటు ఆ గిరిజనుల్లో ఇప్పటికీ ఉందంటండి. ఇంకా ఆ గుండం చెరువు గ్రామస్తులు ప్రతి సంవత్సరం మొక్కజొన్న విరిసే సమయంలో చొప్పకర్రలను కట్టగా కట్టి అందులో మంగళహారతి పెట్టి నీటిలో వదిలిపెడతారంటండి. అది నేరుగా చెరువు మధ్యకు వెళ్ళి అక్కడ మునుగుతుందంట. కాబట్టి అక్కడ ఎవరైతే ఏ కోరికలు కోరినా తప్పకుండా నెరవేరుతాయని అక్కడ ప్రజల ప్రగాఢమైనటువంటి నమ్మకం అండి. ఇంకా రామక్క ఒకసారి శివాలయంలో పూజలు చేస్తున్నటువంటి సందర్భంలో, మరి పాండవుల్లో భీముడు తెలుసు కదా అండి, ఆ భీముడు శివాలయం పైన అడుగు పెట్టాడంటండి. అందువల్ల ఆ గుడి ముందు భాగం కొంత ఒరిగిపోయింది అని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారనమాట. ఇంకా ఒక ముసలావిడ రామక్కకు కల్లో కనిపించి, ఎవరికి వరాలిచ్చినా ఇతరులతో మాట్లాడినా నీకు గండం కలుగుతుంది అని చెప్పడం జరిగిందంటండి. అయినా సరే ఆవిడ ఆ సలహాను పాటించకుండా
ఆవిడ శివైక్యం చెందింది అని కూడా చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఆవిడ కోరిక ప్రకారం గుండం చెరువు పక్కన వాళ్ళ ఆచారానికి విరుద్ధంగా ఆమెను పాతిపెట్టారంటండి. ఆ విధంగా ఆ ప్రాంతాన్ని జడల రామక్క పోలు అని కూడా పిలుస్తారనమాట. ఇంతకీ ఈవిడ పొడుగ్గా కొప్పు జడతోటి, ముక్కుకు ముక్కెర పెట్టుకుని, చెవులకు గంటీలతోటి చీర చెక్కుకుని ఉండేదంటండి. ఆవిడ జ్ఞాపకార్థం 5 సంవత్సరాల క్రిందట అక్కడ ఈ రామక్క గారి విగ్రహాన్ని కూడా వారి వంశస్థులు నెలకొల్పడం జరిగిందనమాట. ఆ విధంగా రామక్క గొప్ప శివభక్తురాలుగా ఆ ప్రాంతంలో పేరు పొందిందండి. ఇంకా ఒకప్పుడు ఎంతో గొప్పగా వైభవంగా వెలసిల్లినటువంటి ఈ దేవాలయం నేడు శిథిలావస్థకు చేరుకుందండి. ఈ ప్రాంతంలో 1985 సంవత్సరంలో మరి గుప్త నిధులు ఉన్నాయి అని భావించి కొందరు బాంబులు పెట్టి శివలింగాన్ని ధ్వంసం చేశారంటండి. అప్పటి నుంచి ప్రతి శివరాత్రికి నాగుపాము వచ్చి 3 రోజుల పాటు శివలింగం ఉండే గదిపై ఉంటుందని అక్కడ వారు చెప్తూ ఉంటారనమాట. రాజరాజేశ్వర స్వామి శివాలయం, జడల రామక్క పుణ్యక్షేత్రం, నాటి చారిత్రక సాక్ష్యాలుగా నిలిచే అద్భుతమైన కట్టడం అయినటువంటి ఈ గుండం శివాలయం ఒకప్పుడు ధూపదీప నైవేద్యాలతో నాడు వెలుగొందిన శివాలయం కాలక్రమేణా నిరాదరణకు గురవుతూ పట్టించుకునేవారు లేక పునరుద్ధరణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. అటు పాలకులు ఇటు అధికారులు దేవాలయ అభివృద్ధి పట్టించుకోకపోవడం వల్ల స్వదేశీ విదేశీ యాత్రికుల ఆదరణ కోల్పోతూ కాకతీయుల నాటి అద్భుత కళా నైపుణ్య శిల్ప సంపద రూపం కనుమరుగవుతూ ఉందన్నమాట. ఆలయ పరిసరాలు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల పిచ్చి మొక్కలతోటి ముళ్ళ పొదలతోటి శిథిలావస్థలో ఉందంటండి. ఇదే అదునుగా భావించి దుండగులు ఎన్నోసార్లు గుప్తనిధుల కోసం ఈ ఆలయం లోపల పరిసర ప్రాంతాల్లో చాలాసార్లు తవ్వకాలు జరిపి ఇక్కడ బాంబులు పెట్టి ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేశారంటండి. అయితే ఏజెన్సీ కొత్తగూడెం మండలం అయినటువంటి గుండం ప్రాంత గిరిజనేతరులు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారంటండి. వీరందరూ కలిసి దుండగుల చేతిలో ధ్వంసమైన శివలింగాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలి అని నిర్ణయించుకుని దాతల సహకారంతో ఆ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ విధంగా శివలింగాన్ని ప్రతిష్ఠించారంటండి. ఇంకా శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని గుండం తిమ్మాపురం గ్రామస్తులు పొలం పనులకి వ్యక్తిగత పనులకి వెళ్తూ పూజలు చేసుకునేవారంట. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ శివాలయం ప్రతిష్ఠ కాపాడాలని దృఢ సంకల్పంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎవరికి తోచిన చందా వారు వేసుకుని మరమ్మతులు చేసి జాతరకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని మహాశివరాత్రి సందర్భంగా ఆ 3 రోజులు జాతర నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు జాగారాలు ఉండి ఉత్సవాలు చేస్తూ ఉన్నారంటండి. కానీ కాలక్రమేణా మరి ఈ గుండం శివాలయం పూర్తిగా ఒక్కొక్కటిగా కూలిపోతూ కాలగర్భంలో కళాశిల్పాలు కలిసిపోతున్నాయని ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజలు కలెక్టర్లు స్పందించి చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారండి. మరి ఈ విధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ పురాతన దేవాలయాలను ఇటు ప్రజలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. యుగ యుగాలుగా లెక్కలేనని పురాతన గ్రంథాలు మన ఋషులు ఏం చెప్తూ ఉన్నారంటే ఆలయ పునరుద్ధరణ, పునర్నిర్మాణం, కుంభాభిషేకాలు, పరమేశ్వరునికి నైవేద్యం సమర్పించడం ఇవన్నీ కూడా చాలా గొప్ప ఘనకార్యాలుగా పరిగణించబడతాయని చెప్పబడిందండి. ఇలాంటి పనులు ఎవరు చేసినా వాళ్ళు చాలా గొప్ప పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు అని చెప్పడం కూడా జరిగిందనమాట. ఉదాహరణకి మనం ఒక ఇటుక సమర్పించిన దేవాలయానికి ఆ ఇటుక ఆ గుడిలో ఉన్నంతకాలం వేల సంవత్సరాలు కైలాసంలో లేదా వైకుంఠంలో ఉంటారంటండి. ఇంకా పరమేశ్వరుడికి పూజా ద్రవ్యాలు సమర్పించడం లేదా నైవేద్యంగా ఒక పండు లేదా పువ్వు లేదా కర్పూరం ఇలాంటి వాటిని సమర్పించినా కానీ మనం గొప్ప ప్రతిఫలాన్ని గొప్ప పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాము అని చెప్పడం కూడా జరిగిందనమాట. మీకు ఈ విషయం ఇంకా చక్కగా అర్థం కావాలంటే నేను ఒక మంచి కథ చెప్తానండి. మంచి పనులు చేయడం ద్వారా ఒక వ్యక్తి పొందే పుణ్యాన్ని ఈ కథ వివరిస్తుందండి. ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఒక వీధిలో ఏదో వెతుకుతూ ఉన్నాడంటండి.
అది చూసినటువంటి ఒక వ్యక్తి ఆ బ్రాహ్మణుణ్ణి ఏమి వెతుకుతున్నావు అని అడిగాడంట. బ్రాహ్మణుడు, శివ పూజ కోసం అరటిపండ్లు కొనడానికి నా వద్ద ఒక పైసా ఉంది, కానీ అది ఎక్కడో పోగొట్టుకున్నాను, దానికోసం వెతుకుతున్నాను అని చెప్పాడంటండి. పూజకు ఆలస్యం అవుతోంది కాబట్టి అవతల వ్యక్తి అరటిపండ్లు కొనడానికి ఆ బ్రాహ్మణుడికి ఒక పైసా ఇచ్చాడంట. కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఆ పైసాతోటి ఆ అరటిపండ్లు కొనుక్కుని తన పూజను పూర్తి చేశాడంటండి. అలా చాలా సంవత్సరాలు తర్వాత వాళ్ళిద్దరికీ ఆయుష్ అయిపోయి వారిద్దరూ కూడా మరణించారంటండి. ఒకరోజు ఇంద్రుడు యమధర్మరాజును దర్శించాడు. యమధర్మరాజు ఇంద్రుని తన స్థానానికి ప్రేమతో స్వాగతించాడంట. యమ రాజభవనంలో 2 సింహాసనాలు ఉన్నాయంటండి. ఒకటేమో బంగారంతో తయారు చేసింది, మరొకటి వజ్రంతో తయారు చేసింది. ఆ సమయంలో 2 దేవ విమానాలు వచ్చి అక్కడ బయలుదేరాయంట. అందులో ఒక గొప్ప ఆత్మ ఎక్కిందంటండి. యమ వారి వద్దకు పరిగెత్తి తన స్థానానికి వారిని సాదరంగా ఆహ్వానించాడంట. అతను వారికి సౌకర్యంగా ఉండేందుకు ఒక గొప్ప ఆత్మను తీసుకెళ్ళి ఒక వజ్ర సింహాసనం మీద, ఇంకొకరిని బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడంటండి. అది చూసి ఇంద్రుడు చాలా ఆశ్చర్యపోయాడంట. యమా, నువ్వు ఎంత ప్రేమ కురిపిస్తున్నావు? వారు ఏమి పుణ్యం చేశారు? అంత మంచి పని ఏం చేశారు? ఒకరినేమో వజ్రాల సింహాసనంలో కూర్చోబెట్టావు, ఒకరిని బంగారు సింహాసనంలో కూర్చోబెట్టావు అని అడుగుతాడంట. దానికి యమధర్మరాజు ఇలా సమాధానం ఇస్తాడు. బంగారు సింహాసనంలో కూర్చున్న వ్యక్తి ప్రతిరోజు ఎంతో నిష్ఠతోటి శివపూజ చేసేవాడు. ఆ పుణ్యకర్మ వల్ల అతడు ఈరోజు బంగారు సింహాసనంలో కూర్చున్నాడు. వజ్రసింహాసనంలో కూర్చున్న వ్యక్తి శివపూజ చేయడానికి అతనికి ఒక పైసా సహాయం చేశాడు. శివపూజ కోసం అరటిపండ్లు కొనడానికి తన దగ్గరున్నటువంటి పైసాని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చివేశాడు. ఆ విధంగా శివపూజ పూర్తి చేయడానికి సహాయం చేశాడు. అందుకే అతను వజ్రాల సింహాసనాన్ని పొందాడు అని చెప్పాడంట. దాంతో ఇంద్రుడు చాలా ఆశ్చర్యపోయాడంట. శివపూజను ఆచరించే వ్యక్తి కంటే శివపూజ పూర్తి చేయడానికి సహాయం చేసినటువంటి వ్యక్తి చాలా గొప్పవాడన్నమాట. ఈ విషయం ఈరోజు నేను మీ నుంచి తెలుసుకున్నాను అని చెప్పి ఇంద్రుడు అక్కడి నుంచి దేవలోకానికి వెళ్ళిపోయాడంటండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శివపూజ చేసే వ్యక్తి లేదా కుంభాభిషేకం చేసే వ్యక్తి కంటే ఆ కార్యానికి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళే ఎక్కువ పుణ్యాన్ని పొందుతారు అని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా భగవత్ కార్యాలకు సంబంధించిన పనుల్లో సహకరిస్తున్నప్పుడు అది మన జీవితాల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి కార్యాల్లో పాల్గొనేటటువంటి వ్యక్తులు ఈ జన్మలో రాజుగా లేదా వచ్చే జన్మలో రాజుగా జీవిస్తారు. ఏ పదవి పోగొట్టుకున్నా దాన్ని పొంది గౌరవంగా జీవిస్తారు. వారు దేవతల నివాసానికి కూడా చేరుకుంటారు. అక్కడ అధిపతిగా ఉంటారు మరియు దేవరాజుగా కూడా అవుతారు. ఇది వారిని సాయుధ్యం అని పిలువబడే మోక్ష మార్గానికి తీసుకువెళ్తుంది అని చెప్పడం జరిగిందండి. ఎవరైతే భగవత్ కార్యాలకు సహాయం చేస్తారో అలాంటి వారి 108 తరాలు రాజుకు సమానమైన ఆరోగ్యం, సంపద మరియు విద్యతో వర్ధిల్లుతారు అని కూడా చెప్పడం జరిగిందనమాట. అగ్నిపురాణం ప్రకారం మనసులో గుడి కట్టాలని తలచిన వారికి 100 జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుందంటండి. ఇంకా దేవాలయాల నిర్మాణం బ్రాహ్మణ హత్యా పాపాన్ని కూడా పోగొడుతుందంటండి. ఇంకా ఆలయాల్ని నిర్మించడం ద్వారా అన్ని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుందంటండి. ఇంకా ఎవరైతే ఆలయాలు నిర్మిస్తారో, పునరుద్ధరణ చేస్తారో, ఇంకా దేవాలయ నిర్వహణల బాధ్యతలను స్వీకరిస్తారో అలాంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారంటండి. ఇంకా ఎవరైతే పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తారో అలాంటి వారి 8 తరాల తండ్రులు, తాతలు మరియు పూర్వీకులు నరకంలో పడకుండా కాపాడబడతారంటండి. ఇంకా భగవంతుని సేవ కోసం పండ్లు కానీ పుష్పాలు కానీ అర్పిస్తే గనక అలాంటి వారు స్వర్గ సుఖాలను పొందుతారంటండి. విన్నారు కదండి. కాబట్టి ఇలాంటి పురాతన దేవాలయాల్ని మరి
పునరుద్ధరించడం కోసం, ఇక్కడ పూజాది కార్యక్రమాలు సక్రమంగా జరగడం కోసం, ఇంకా ఎవరికి తోచిన సహాయం వారు అందజేసి మరి పుణ్యఫలాన్ని సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నానండి. కాబట్టి పాకాల వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని సందర్శించండి. ఎప్పుడూ రద్దీగా ఉండేటటువంటి దేవాలయాలకు వెళ్ళి ఇబ్బంది పడే కంటే ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటటువంటి ఇలాంటి దేవాలయాలకు వెళ్ళినట్లయితే మరి ఇలాంటి దేవాలయాలు అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఎంతో పుణ్యం మనకి మన కుటుంబాలకి కూడా అందుతుందండి. ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. అది ధన సహాయం కావచ్చు, లేదంటే ఏమన్నా ధూపదీప నైవేద్యాలకి అవసరమైనటువంటి వస్తువులను ఇవ్వడం కావచ్చు, లేదా బియ్యం ఇవ్వడం కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఎవరి శక్తి కొలది ఎవరి శక్తానుసారం వాళ్ళు ఇలాంటి పురాతన దేవాలయాలు ఎక్కడున్నా సరే సహాయం చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ప్రాచీన దేవాలయాలన్నీ కూడా మన వారసత్వ సంపదలండి. మన ప్రాచీన దేవాలయాలు, ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలు, మన పండుగలు, ఇంకా మన భాష, ఇంకా మన పిండి వంటలు, మన చెరువులు, నదులు, ఇవన్నీ కూడా మన వారసత్వ సంపదలండి. వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకుని ముందు తరాలకి ఆస్తులుగా ఇవ్వాలన్నమాట. సాధారణంగా ఆస్తి అంటే తండ్రి సంపాదించిందో లేదా తల్లి సంపాదించిందో, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మన సొంత ఆస్తులని మనం అనుకుంటూ ఉంటామండి. కానీ మన వారసత్వ సంపద, నిజమైన వారసత్వ సంపద ఏంటంటే ఇవేనండి. కాబట్టి మన పురాతన దేవాలయాల్ని అందరం కలిసి తప్పనిసరిగా వీటిని కాపాడుకోవాలన్నమాట. అలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందండి. కాబట్టి ఈసారి నుండి ప్రతి ఒక్కరూ కూడా ఈ శివాలయాన్ని సందర్శించి ఇక్కడ ఈ దేవాలయానికి ఎవరికి తోచినటువంటి సహాయం వాళ్ళు చేయాల్సిందిగా నేను ఈ వీడియో రూపంగా విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇంకా శివకేశవులకి భేదం లేదండి. విష్ణు భక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఈ శివాలయ పునరుద్ధరణ కోసం సహాయం చేయొచ్చు. లేదంటే శివభక్తులు ఉన్నా కానీ ఎక్కడైనా విష్ణు ఆలయాలు ఉంటే గనక అలాంటి వాటిని పునరుద్ధరించవచ్చండి. ఎందుకంటే శివుడికి విష్ణువుకి భేదం లేదు, ఇద్దరు ఒకటే అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి దేవాలయాల పునరుద్ధరణకి పాటుపడాలండి. అలా చేయడం వల్ల మనము, మన కుటుంబము, మన ముందు తరాలు అందరూ కూడా క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారండి. ఇలాంటి దేవాలయాలకి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయొచ్చండి. ఎవరైనా మరమ్మతుల కోసం ధన సహాయం చేయాలంటే చెయ్యొచ్చు. లేదంటే ఇక్కడ పూజా పునస్కారాలు చేయడానికి అవసరమైనటువంటి ధూపదీప నైవేద్యాలకు అవసరమైనటువంటి వస్తువులను కూడా సమర్పించవచ్చండి. ఆ విధంగా ఎవరికి తోచినటువంటి సహాయాన్ని ఉడతా భక్తిగా సమర్పించవచ్చండి. ఇదే ఇవ్వాలి అన్న నిబంధన కూడా ఏమీ ఉండదనమాట. ఎవరికి తోచిన, ఎవరికి వీలైన సహాయాన్ని వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయానికి అందించవలసిందిగా నేను ఈ వీడియో ముఖంగా అందరినీ ప్రార్థిస్తున్నానండి. చూశారు కదండి, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గుండం శివాలయం. కాబట్టి ఈ శివాలయాన్ని పాకాలు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించండి. ఇంకా ఎవరికి తోచినటువంటి సహాయాన్ని వారు అందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.